నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో రెండోసారి అధికారంలోకి వచ్చి మొదటి సంవత్సరంలో నేడు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కఠినమైన చర్యలు తీసుకున్న కారణంగా ఈ దేశంలో ఉగ్రవాదాన్ని రూపమాపడం జరిగింది. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినా కానీ కనీస అవసరాలు తీర్చలేనటువంటి అనేక ప్రభుత్వాలు వైఫల్యాలను ప్రజలు మనసుపోతున్న సందర్భంలో స్వచ్ఛ భారత్ పేరు మీద 11 కోట్ల మరుగుదొడ్లు నిర్మాణం చేయడం జరిగింది ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అంటే గతంలో 38% పారిశుద్ధ్యం ఉంటే ఈ దేశంలో నేడు 99% దాన్ని మెరుగుదల చేయడం జరిగింది. 22 కోట్ల మందికి ముద్రా యోజన ద్వారా వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించడం జరిగింది. దేశ చరిత్రలో గత ప్రభుత్వం అన్ని కూడా స్కాములు చేస్తే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 106 వినూతన పథకాలు కొత్త స్కీములు తీసుకురావడం జరిగింది. గత ప్రభుత్వం అంతా కూడా పత్రికల్లో స్కాములు చూస్తే మా ప్రభుత్వంలో స్కీములు చూడడం జరుగుతుంది ప్రజలు. ఈరోజు సంక్షేమ పథకాల ద్వారా దాదాపు ఏ ఒక్కరికి కూడా ₹1 లంచం ఇవ్వకుండా ఈ దేశంలో వినూతనంగా 6 సంవత్సరాల్లో దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు నేరుగా ప్రజలకు వాళ్ళ ఖాతాల్లోకి బ్యాంకుల ద్వారా డబ్బు ఇవ్వడం జరిగింది. గతంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు వచ్చి, రాష్ట్రం నుంచి జిల్లాకు నిధులు వచ్చి, జిల్లా నుంచి తాలూకాకు నిధులు వచ్చి, తాలూకా నుంచి లబ్ధిదారుడికి నిధులు వచ్చేలకు కేంద్రం ₹1,00,000 ఇస్తే లబ్ధిదారుడి దగ్గరకు వచ్చేలకు ₹10,000 వచ్చేది. ఈ రోజు కేంద్రం ₹1,00,000 నేరుగా లబ్ధిదారుడికి ₹1,00,000 ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకు మనకు రైతులకు సంబంధించిన విషయంలో నేరుగా మోడీ గారి పేరు మీద ప్రతి 3 నెలలకు ఒకసారి బ్యాంకుల్లో ఖాతాలకి డబ్బులు వేయడమే ఉదాహరణ అని చెప్పి నేను గుర్తు చేస్తున్నాను. ఈరోజు ప్రపంచంలో బాలాకోట ఉగ్రదాడులు చూసిన తర్వాత, ఉరీ సంఘటన చూసిన తర్వాత పాకిస్తాన్ చైనా తోటి వ్యవహారాల విషయంలో భారత ప్రభుత్వం అవసరమైతే కఠినమైన వైఖరిని కూడా ప్రదర్శించిన తీరును కూడా మనం గుర్తు చేస్తున్నాం. 370 ఆర్టికల్ ద్వారా ఈ దేశంలో అనునిత్యం జమ్మూ కాశ్మీర్ను రావణ కాష్టం లాగా రైలిస్తున్నటువంటి 70 సంవత్సరాల వివాదానికి భారత ప్రభుత్వం పరిష్కారం చెప్పింది. అంతేకాకుండా ఏదైతే వందల సంవత్సరాల చరిత్ర కలిగిన వివాదాస్పదమైనటువంటి అంశం ఏదైతుందో అయోధ్యను నరేంద్ర మోడీ గారు పరిష్కరించారు బాధ్యతాయుతంగా, అన్ని వర్గాల ప్రజలను కూడా మెప్పించి 70 సంవత్సరాల రుగ్మత అయినటువంటి ట్రిపుల్ తలాక్ అంశాన్ని ఈరోజు భారత ప్రభుత్వమే కఠినమైన చట్టాన్ని తీసుకొచ్చి ముస్లిం మహిళలకు ఒక బాధ్యతాయుతమైన నాయకుడిగా, తండ్రిలాగా నరేంద్ర మోడీ గారి పాలన అందజేసింది. అన్ని అంశాలు కలిపితే నరేంద్ర మోడీ గారు ఈ సంవత్సరం ఒక సుపరిపాలనను ఈ దేశ ప్రజలకు అందించారని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. ప్రత్యేకంగా రైతుకు సంబంధించి 1955 రైతులకు సంబంధించినటువంటి ఈ దేశంలో ఉన్న నిలువల చట్టం ఏదైతే ఉందో దాని ద్వారా ఈ దేశంలో ఎక్కడైనా సరే రైతులు ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రానికి, ఒక జిల్లా నుంచి ఒక జిల్లానికి తమ పండించిన పంటను తీసుకెళ్లాలంటే అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉండేది. దాన్ని 1955 తర్వాత మొట్టమొదటిసారిగా పండించిన పంటలకు నిల్వల పరిమితిని తొలగించి దేశంలో రైతు ఎక్కడైనా సరే పండించుకునే వెసులుబాటు ఇవ్వడం జరిగింది. మరో చారిత్రాత్మక నిర్ణయం ఏంటంటే సమాజంలో ఎవరైనా సరే వాళ్ళ వస్తువులు వాళ్ళ ధరలు నిర్ణయించుకుంటారు. ఈ దేశంలో రైతు తన ధనం తన నిర్ణయించుకుంటా, నేను పండించిన పంట అంటే 70 సంవత్సరాలుగా పోరాడుతున్నాడు. మొదటిసారిగా భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు రైతులకు మీరు పండించిన పంటను మీరు ధర నిర్ణయించుకోవడం, పంట పెట్టే ముందే కొనుగోలుదారులతో ఒప్పందం చేయడం, దానికి చట్టబద్ధతగా ఆర్టీఓను, జిల్లా కలెక్టర్ను అనుసంధానం చేయడం అనేటువంటిది ఈ దేశ చరిత్రలో రైతు కోరికను నెరవేరింది. రైతుకు
తన పండించే పంటల విషయంలో మొట్టమొదటిసారిగా స్వాతంత్రం వచ్చిందనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. ఈ సందర్భంగా రైతు తరపున రైతు పక్షపాతిగా నరేంద్ర మోడీ గారు ఈ దేశ చరిత్రలో ఇచ్చిపోతాడు. పెన్షన్ తయారు చేసే వ్యక్తి తన ధర నిర్ణయించుకుంటాడు, పెన్ను తయారు చేసే వ్యక్తి తన ధర నిర్ణయించుకుంటాడు, ట్రాక్టర్ తయారీదారుడు తన ట్రాక్టర్ ధర నిర్ణయిస్తాడు, రైతు మాత్రం తన ధరను నిన్నటి వరకు నిర్ణయించుకోలేకుంటుంది. ఈ రోజు మొట్టమొదటిసారిగా ఈ దేశ చరిత్రలో రైతు తన పంటను తన గిట్టుబాటు ధరను నిర్ణయించుకునేటువంటి ఒక వెసులుబాటును భారత ప్రభుత్వం కల్పించింది. 70 సంవత్సరాల స్వాతంత్ర భారతంలో ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం అని చెప్పి నేను గుర్తు చేస్తూ నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. భారత ప్రభుత్వం 1 సంవత్సరం విజయాలను మనం మాట్లాడితే ఇక 1 సంవత్సరం ఈ రాష్ట్రంలో ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. 2-3 రోజుల నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అధికార పార్టీ ప్రధాన ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 రోజులుగా మాటల తూటాలు పేల్చుతున్నారు. ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు 5 సంవత్సరాల్లో చేసింది మేము 1 సంవత్సరంలో అభివృద్ధి చేశామని చెప్తే, మేము 5 సంవత్సరాలు చేసింది 1 సంవత్సరంలో మీరు అంతా తగలబెట్టేశారని చెప్పి మరోవైపు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. వీళ్ళు ఒక అడుగు ముందుకేసి వైసీపీ టీడీపీ నేతలు బహిరంగంగా సవాల్ విసురుకొని చర్చలు పిలుస్తున్నారు. ఒక మంచి పరిణామంగా వైసీపీ టీడీపీ యొక్క బహిరంగ చర్చ, వాళ్ళ బహిరంగ ఆరోపణలను ఈ 2 పార్టీలను బీజేపీ ఆహ్వానిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1 సంవత్సరంలో నిజంగా అభివృద్ధి చేసింటే బస్తీ మే సవాల్ అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా బహిరంగ చర్చకు రావచ్చు. అదే సందర్భంలో 5 సంవత్సరాల్లో మేము చేసినటువంటిది మేము ప్రజల ముందు ఉంచుతామని చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీ కూడా బహిరంగ చర్చకు రావచ్చు. వీళ్ళకు ఒక వేదిక అవసరం. కాబట్టి భారతీయ జనతా పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి బీజేపీ ఒక జాతీయ పార్టీగా మీ 2 పార్టీల మీద మీకు విశ్వాసం లేదు కాబట్టి నేను ఈ 2 పార్టీల ముఖ్యమంత్రికి మాజీ ముఖ్యమంత్రి గారికి మీడియా ద్వారా ఒక బహిరంగంగా ప్రజల తరపున ఒక కోరిక కోరుతున్నాను. మీ మాటల్లో చిత్తశుద్ధి నిజాయితీ ఉంటే మీ 2 పార్టీల్లో విజయవాడలో బీజేపీ వేదిక సిద్ధం చేస్తుంది. 5 సంవత్సరాల్లో మీరు చేసిన అభివృద్ధిని బహిరంగపరచండి మీడియా సమక్షంలో. 1 సంవత్సరంలో మీరు చేసినటువంటి అభివృద్ధిని కూడా బహిరంగపరచండి అని చెప్పి బీజేపీ 2 పార్టీలు గుర్తు చేస్తుంది. లేకపోతే దొంగలు కలిసి ఊర్లు పంచుకున్న చందంగా 5 ఏళ్లు మీరు పంచుకున్నారు, 5 ఏళ్లు మేము మీ మీద రాజకీయ విమర్శ చేశాం, మేము ఇప్పుడు దోచుకుంటున్నాం కాబట్టి మా మీద మీరు చేయండి అని చెప్పి దొంగలు కలిసి ఊర్లు పంచుకున్న చందంగా వైఎస్ఆర్సీపీ టీడీపీ ఆరోపణలు నిలిచిపోతాయి. కాబట్టి స్పందించమని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. ఒకవేళ ముఖ్యమంత్రి బిజీగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు సమయం లేకపోతే, చంద్రబాబు నాయుడు గారికి బిజీగా ఉండి ఆయన కూడా సమయం లేకపోతే మీ పార్టీల ప్రతినిధులు పంపండి, ప్రజలకు వాస్తవాలు తెలియజేద్దామని చెప్పి నేను గుర్తు చేస్తున్నాను. మరొక విషయం, భారతీయ జనతా పార్టీ అనేక రకాలుగా చెప్పింది గత ప్రభుత్వంలో కూడా. 2 ఏళ్లు 3 ఏళ్ల తర్వాత చేతులు కాల్చిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా చంద్రబాబు నాయుడు గారు 3 ఏళ్ల తర్వాత కళ్ళు తెరిచి ఆ రోజు ఇసుకను ఉచిత విధానంలోకి తీసుకొచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 1 సంవత్సరం నుంచి మేము చెప్తున్నాం, ఈ రాష్ట్ర ఆదాయము ఇసుక ద్వారా ఎన్ఎండిసికి వచ్చేది 400 నుంచి 600 కోట్లు. ఈరోజు బహిరంగంగా ఇసుక అక్రమ వ్యాపారం ద్వారా వచ్చేది కొంతమంది ఇసుక కబ్జాదారులు సంపాదిస్తున్నది 10,000 కోట్లు. అంటే 500 కోట్ల ఆదాయానికి 9,500 కోట్లు ప్రజాధనాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దోచిపెట్టాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా. ఇది వాస్తవమే కదా లెక్క? 2 1 సంవత్సరం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నట్లే ఇసుక రీచ్లకు సంబంధించిన ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టి అట్టహాసంగా ప్రకటించారు. ఈ డేట్ నుంచి మీ అందరికీ కూడా ఇసుక అందుబాటులో ఉంటుందని. ఈరోజు
గతంలో శ్రీకృష్ణదేవరాయలు గారు పరిపాలన క్రమంలో వజ్రాలు రాసులు పోసి అమ్మేటువంటి వాళ్ళు అనేది చరిత్ర చెప్తుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి పాలనలో ఇసుకను రాసులు పోసి కిలోల్లో అమ్మేటువంటి ఒక చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తప్ప ఈ విజయ పరంపర ఎవరితో కూడా కాదనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. నేను చెప్పడం లేదు, బీజేపీగా చెప్తే మేము ఆంధ్రప్రదేశ్లో అపోజిషన్, మీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు, మీ పార్టీ మంత్రులు చెప్తున్నారు, మీ పార్టీలో మాజీ మంత్రులు చెప్తున్నారు, మరి అధికార పార్టీ నేతలు చెప్తుంటే మరి దీన్ని ఏమన్నాలో నాకు అర్థం కావట్లేదు. రెండోది, మేము నీతికి నిజాయితీకి నిలువుటద్దామని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. మేము ఎక్కడ అవినీతిని సహించే ప్రసక్తి లేదు, అందుకే మేము ప్రభుత్వ పథకాలు కూడా మేము నేరుగా ఇళ్లకు పోయి అందిస్తున్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటారు అన్ని సందర్భాల్లో కూడా. దానికి ఏదో 1,50,000 మందికి వాలంటీర్ల వ్యవస్థ పెట్టామని చెప్పి, ప్రతి నెల 1, 5వ తేదీల మధ్యలో ఇట్లా మేము ఇన్ని పెన్షన్లు ఇచ్చామని చెప్పి, ఇంతమందికి బియ్యం ఇచ్చామని చెప్పి చెప్తున్నాం. మంచిదే. ఒక విషయాన్ని నేను అడుగుతున్నా, ఇండ్ల పట్టాల పేరుతో మీరు భూసేకరణ చేశారు, చాలా జిల్లాల్లో భూములు కొనుగోలు చేశారు. ఈరోజు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో ఆరోపణలు వస్తున్నాయి. మీరు ఏవైతే ఇండ్ల పట్టాలు ఇవ్వాలని భూములు కొనుగోలు చేశారో ఆ భూములు కొనుగోలు చేసిన పక్కన మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు, మీ పార్టీ నేతలందరూ కూడా భూములు కొనుగోలు చేసి వాటి ఎక్కువ ధరలకు అమ్మారని చెప్పి ఈరోజు పుంకానులుగా కథలు బయటకు వస్తున్నాయి. నేను ఈ ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నా, మీది నిష్పక్షపాతమైనటువంటి ప్రభుత్వం, మీది నిజాయితీ కూడుకున్న ప్రభుత్వం అయితే ఈ ఆరోపణల మీద సింగిల్ సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేపించేటువంటి ధైర్యం మీ ప్రభుత్వానికి ఉందా, మీ చిత్తశుద్ధిని నిరూపించుకుంటారా అని నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తు చేస్తున్నాను. అంటే సంక్షేమ పథకాలు ద్వారా మేము నిజాయితీగా పనిచేస్తున్నామని ఒకవైపు మీరు చెప్తూ 100,000 కోట్లు దోచేసే స్కీములు మాత్రం ఇసుక, భూములు ఇటువంటి విషయంలో మాత్రం మీరు సెంట్రలైజ్డ్ చేశారా కరప్షన్ అని అంటున్నా. అవినీతి 2 రకాలు, ఒకటి డీసెంట్రలైజ్డ్, ఇంకోటి సెంట్రలైజ్డ్. మామూలుగా ప్రభుత్వాల అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తాయి. ఆంధ్రప్రదేశ్లో అవినీతిని ఏకీకృతం చేసి ఇట్లా భూముల పేరుతో ఏమన్నా కొంటున్నారా అని నేను అడుగుతాను. దీని మీద ఈ ప్రభుత్వం వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం. ఇంకొకటి ఏంటంటే, గత ప్రభుత్వం బీజేపీ 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో 10 లక్షల ఇల్లు రూరల్ ప్రాంతాల్లో, అర్బన్ ప్రాంతాల్లో వెంకయ్యనాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉన్న సందర్భం నుంచి 5 ఏళ్లలో మేము 10 లక్షల ఇల్లు ఇచ్చాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1 లక్ష ఇల్లు ఇచ్చాం. ఒక్క సంవత్సరంలో ఒక్క ఇల్లన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కట్టి పేదలకు ఇచ్చిందా? మరి ముఖ్యమంత్రి గారు ఎవరికన్నా ఒక ఇల్లును పథకం ద్వారా ఇచ్చాడా అని నేను అడుగుతాను. మరి పేదలకు భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి 10 లక్షల ఇల్లు గత ప్రభుత్వం సగం గోడలు కట్టి వదిలేసింది, కొన్ని గోడలు పూర్తి అయినాయి, వాటిని ఎందుకు ఇవ్వడం లేదు నేను అడుగుతాను. ఈ డబ్బులు భారత ప్రభుత్వం ఇచ్చింది, లబ్ధిదారులు కొంత డబ్బు పెట్టారు. అంటే గత ప్రభుత్వంలో కట్టించినటువంటి ఇల్లు అది చంద్రబాబు నాయుడు గారిది కాదు, ఆ డబ్బు హెరిటేజ్ కంపెనీ నుంచి వచ్చింది కూడా కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కడుతున్నటువంటి అభివృద్ధికి సంబంధించిన డబ్బులు ఇది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత కంపెనీలు ఏవైతే ఉన్నాయో, భారతీ సిమెంటో లేకపోతే ఇతర పవర్ ప్లాంట్లో, అవి కూడా కాదు, ప్రజల సొమ్మిది. మరి భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇల్లు కట్టినటువంటి ఎందుకు ఇవ్వడం లేదు? అన్ని జిల్లాల్లో, అన్ని తాలూకా హెడ్ క్వార్టర్లో ఏదో సగము ముక్కాలు భాగం పూర్తి అయినటువంటి ఇల్లు కనపడుతున్నాయి, ఎందుకు ఇవ్వడం లేదని అడుగుతున్నాం. చాలా రకాలుగా ఈ మధ్య గత ప్రభుత్వంలో పాడి పశువుల కింద పాడి పశువులు, ఎనుములు ఇతర ఇస్తే వాటి కొమ్ములకు కాళ్ళకు కూడా పెయింట్ కొట్టి పసుపు కలరు
చంద్రబాబు నాయుడు గారు పంపిణీ చేశాడు. ఆయన కొట్టింది తక్కువ కదా, మేము ఫుల్గా కొడతామని చెప్పి కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్రానికి ఇచ్చేటువంటి వాడు కూడా ఈ వైఎస్ఆర్సీపీ కలర్లు కొట్టుకుంటున్నాం. నేను ఒకటి అడుగుతున్నా, మీరు కలర్లు కొట్టాల్సింది గోడలు కాదు, ప్రజల జీవితాల్లో మీరు రంగులు నింపండి. గోడల మీద రంగులు నింపితే చరిత్రలో మీరేం నిలిచిపోరు. గోడల మీద రంగు కొడితే 5 సంవత్సరాల తర్వాత ఫేడ్ అవుతుంది, 15 సంవత్సరాల తర్వాత గోడ కూలిపోతుంది, మీరు కూడా కనపడరు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపండి, ప్రజల జీవితాల్లో రంగులు నింపమని చెప్పి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుర్తు చేస్తున్నా. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు అనేక సంస్కరణల పేరుతో పెద్ద మాటలు మాట్లాడుతుంది. మీ ప్రగతి నివేదికను ఈ సంవత్సరానికి ప్రజల ముందర పెట్టగలిగేటువంటి శక్తి మీకుందా? జగన్మోహన్ రెడ్డి గారు, మీరు 365 రోజుల సంవత్సర పాలన ఏదైతే ఉందో, ఈ సంవత్సర పాలనను ఇదిగో మేము ఈ అంశాల్లో మేము అభివృద్ధి చేశామని, ఇదిగో ఒక రోడ్ వేసాం, ఒక ప్రాజెక్టు కట్టాం, ఒక స్కూల్ బిల్డింగ్ కట్టాం, లేదా ఒక బ్రిడ్జ్ కట్టాం, లేదా 1,00,000 ఇల్లు పేదలకు నిర్మాణం చేశాం, ఇవి చెప్పండి. కేంద్రం ఇచ్చేటువంటి నిధులు కలిపి జనాలకు పంచే కార్యక్రమం కాకోకుండా ఫస్ట్ ఈ రాష్ట్ర ఆదాయాన్ని పెంచండి, తర్వాత పంచండి. మీరు ఆదాయాన్ని పెంచుకోకుండా పంచుతూ ఉంటే ఈ రాష్ట్రం దివాలా తీస్తుంది. ఈ దివాలా తీసేదానికి మీరు పంచాల్సినటువంటి అవసరం లేదు. భావితరాలు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఈ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోతుంది. ఈ రకంగా పంచుకుంటూ పోతే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెంచే మార్గాలు తెలియదు. అనుభవరాహిత్యం స్పష్టంగా కనపడుతుంది ఈ ప్రభుత్వంలో. కాబట్టి ప్రాంతీయ పార్టీలకు ఎప్పుడు కూడా జాతీయ దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉండవు. వీళ్లకు 5 సంవత్సరాలు ఎట్లా అధికారంలో ఉండాలి, మళ్ళా 5 సంవత్సరాలకు ఎట్లా అధికారంలోకి రావాలి, సింగిల్ పాయింట్ అజెండా ఉంటుంది. అందుకే నేను గుర్తు చేస్తున్నా, ఆంధ్రప్రదేశ్ లో ప్రాంతీయ పార్టీల ప్రజలు ఈరోజు అసహించుకునే స్థాయికి వెళ్ళిపోయారు. వీళ్ళు చేస్తున్నటువంటి ఏవైతే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వీటి విషయంలో ప్రజలు చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ యొక్క ఆదాయ మార్గాలకు సంబంధించిన విషయంలో వీళ్ళకు దూరదృష్టి లేదు. రోజు అప్పులు చేసి అప్పులకు వడ్డీలు కట్టి ఈ రాష్ట్ర ఆదాయాన్ని పూర్తిగా పాతాళంలోకి నెట్టేసి రోజు అప్పులు చేసి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా రానున్న రోజుల్లో ఈ ప్రాంతీయ పార్టీల శకం ముగుస్తుంది, జాతీయ పార్టీలకు పట్టం కడతారనే విషయాన్ని నరేంద్ర మోడీ లాంటి బీజేపీ లాంటి ఒక జాతీయ పార్టీ రాష్ట్ర ప్రజలు కావాలని కోరుకుంటున్నారు. ప్రజలు 1 సంవత్సరంలోనే ఈరోజు నడి రోడ్డు మీదకి వచ్చి క్రాస్ రోడ్డు మీద ఇంకొక రాజకీయ పార్టీని చూస్తున్నారనే విషయాన్ని నేను గుర్తు చేస్తూ, అన్ని రంగాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సంవత్సరం ఒక విఫలమైనటువంటి ప్రభుత్వంగా, ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసినటువంటి ప్రభుత్వంగా, ఓన్లీ ప్రజల సొమ్మును తీసుకొని ప్రజలకు పంచేటువంటి ప్రభుత్వంగా తప్ప ఈ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి అభివృద్ధికి ఒక్క శంకుస్థాపన లేదు, ఒక ప్రారంభోత్సవం లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో ప్రజల సొమ్ము తీసుకొని ప్రజల సొమ్ము పంచేటువంటి ముఖ్యమంత్రిగా నిలిచిపోతాడు తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మోజు తీరిపోయిందని బీజేపీగా చెప్పవచ్చు.